గురుగారు, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం చంద్రబాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2019లో ఆయన పోటీ చేసి కేవలం ఒక్క సీటుకి మాత్రమే పరిమితం అయ్యి ఆ ఒక్క సీటు కూడా వైసీపీలో జాయిన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా వారిని పార్టీ నడిపించలేడు అనేటువంటి కొంత అవకాశం వచ్చింది. అలాంటి మాటలు కూడా మనం విన్నాము. కానీ ఎక్కడ ఆయన ఎలాంటి ఇబ్బందులకి ఆయన వెనుకాడక అనేక ఇబ్బందులు ఫేస్ చేస్తూ జగన్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా వేధించినప్పటికి కూడాను తను తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండి ప్రజల కోసం ఏదో చేయాలి అనే తపంతో ఈరోజు 21 సీట్లు తీసుకొని 21 సీట్లు కూడా పూర్తిగా నెగ్గినటువంటి చరిత్ర మరి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. 2 ఎంపీలు తీసుకుని 2 ఎంపీలు కూడా నెగ్గించిన చరిత్ర ఆయనకే ఉంది. 100% రిజల్ట్ అనేది నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ వచ్చి లేదని నేను అనుకుంటున్నాను. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పనితీరు కూడా చాలామందికి మెచ్చుకునేలాగా పనిచేస్తున్నారు. తీసుకున్న బాధ్యతల్ని వెంటనే ఆయన పనిలో దిగి అందరినీ సమీక్షలు చేసి వివరాలు తెలుసుకుని రాష్ట్ర భవిష్యత్తుని ఎలాగ గాడిలో పెట్టాలి అనే విషయం మీద ఆయన నిరంతరం చంద్రబాబు పోటీపడి వర్క్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనకందరికీ కనబడుతోంది. ఈ తరుణంలో ఆయన జాతకరీత్యా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి ఏమైనా చేపట్టే అవకాశం ఉందా? ఆయనకి జాతకరీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఈ 2029 లోపు కనుక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా, లేక 2029 ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారా? ఈ వివరాలు మన ప్రేక్షకులకి తెలియజేయండి సార్. ఓం శ్రీ వెంకటేశాయ. ఈరోజు మన స్టూడియోలో కేవీ రావు గారు, కొప్పిచెట్టి వెంకటేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ జాతకం గురించి అడుగుతూ వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆయన ఫేమస్ లీడర్ కదా, ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందని అడిగారు. దాని ప్రకారంగా మనం ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ గారు 2/9/1971 సంవత్సరం ఉదయం 10:08 బాపట్లలో జన్మించారు. దాని ప్రకారం వారి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, మకర రాశి, తులా లగ్నం అయింది. కొంతమంది వృశ్చిక లగ్నం అని కూడా చెప్తున్నారు. మా లెక్కలో తులా లగ్నం అయింది. లగ్నాధిపతి శుక్రుడు రవితో కలిసి లాభస్థానంలో ఉన్నాడు. అలాగే పాపులారిటీని ఇచ్చే మాస్ గ్రహం, పేరు ప్రతిష్టల మాస్ గ్రహం వృషభ రాశిలో ఉండి దానిపై గురుదిష్ట ఉన్నందున విపరీతమైన పాలోకం కలిగిన ఫేమస్ మాస్ లీడరే కాదు, క్లాస్ లీడర్ కూడా ఆయన అయ్యాడు. క్లాస్కి మాస్ కూడా ఈయన అభిమాన నాయకుడు అయ్యాడు. మన రాష్ట్రంలోనే కాకుండా, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు కర్ణాటక, మద్రాస్, ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో కూడా ఈయనకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నది, పట్టు కూడా ఉంది. దానికి తోడుగా ఈయనకి బీసీలు సపోర్ట్ ఉంది. అలాగే జనబలం, కులబలం కూడా బాగా ఉంది. వీరికి మొన్న మే 1 నుంచి విపరీతమైన గురిబాలం వచ్చి, గోచార స్థితి వల్ల విపరీతమైన గురిబాలం వచ్చి, అలాగే శనిబాలం తోడయి ఈయన గాలి తుఫాన్లాగా నడిచి ఆయన 21 సీటు నెగ్గాడు, 2 ఎంపీలు నెగ్గాడు, టీడీపీ నెగ్గించాడు. అక్కడ బీజేపీని హాట్రిక్ వచ్చేలాగా చేశాడు. అంటే అటు రాష్ట్రానికి, ఇటు కేంద్రానికి, అన్ని పార్టీలకి కేంద్ర బిందువే ఈయనే అయ్యాడు. అంతా అక్కడ. అదే కాకుండా వీరికి హృదయం చాలా మంచిది. లగ్నం నుంచి 2లో గురువు ఉండి, గురువు పైన శని దృష్టి వలన వీరి దగ్గర డబ్బులు ఉండవు. కోట్లు సంపాదించినా ఎవరన్నా ఆపదేస్తే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన. డబ్బులైతే ఉండవు. ఒకవేళ స్థిరాస్తులు ఉండొచ్చు, భూములు కలిసి వస్తాయి, ఆ రూపంలో ఆయన ఉంచుకోవాలి తప్ప డబ్బులు ఉంటే మాత్రం ఆయన దగ్గర ఉండు. ఆయన వెన్నపూస లాంటి మనిషి. కోపం వచ్చినా కరిగిపోతాడు, ప్రేమ వచ్చినా కరిగిపోతాడు. ఇదే ప్రమాదం. అయితే ఈయనకి వారాహి మాత
వారాహి మాత ఉపాసన ఉంది, అమ్మవారు దయ కూడా ఉంది. అన్నిటికంటే మించి ప్రజల్లో సానుభూతి, ప్రేమ ఉన్నాయి. అందుకనే తుఫాన్ లాగా మన ఆంధ్రప్రదేశ్ని అత్యధిక మెజార్టీ 164 సీట్లు వచ్చేలాగా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ కూటమిని నెగ్గించాడు అనే దానికి అత్యోశక్తి కాదు. ఈయన మంచిది. అయితే ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి అవే యోగ్యత ఉందంటే 2029లో వీరికి ఈ నవంబర్ 13వ తారీఖు నుంచి 2024 నవంబర్ 13వ తారీఖు నుంచి సినిమా దశ నడుస్తుంది. ఆ సినిమా దశ సినీ చాలా బలంగా ఉన్నాడు. దాని మీద గురుదృష్టి వలన ఈ 20 సంవత్సరాలు ఆయనకి రాజయోగం నడుస్తుంది. అంటే మంచి ఊపులో మంచి నాయకుడు అవుతాడు. అది రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ, అలాగే సినీ ఫీల్డ్లో కూడా, సినీ జనంలో కూడా ఆయన పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. ఈయన కష్టానికి ప్రభుత్వం ఈయన కష్టానికి ఫలితం భగవంతుడు ఇస్తాడు. అదీ కాకుండా ఈయన మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి కృప బాగుంది. సరే 2029లో మ్యాక్సిమం ఈయనకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా బాగున్నాయి. అలాగే కేంద్ర స్థాయిలో కూడా ఈయనకి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈయన జనానికి ఉపయోగపడే జననాయకుడని నేను ఘంటాపదంగా చెబుతున్నాను. థ్యాంక్ యూ గురుగారు. మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు ఈ యొక్క జాతకాల విషయంలో మా ప్రేక్షకులకి చక్కగా వివరించారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది, మన నాయకుల భవిష్యత్తు ఎలా ఉంటుంది, మీరు చక్కటి ఉపకరణలతోటి మాకు అందించారు. మరొకసారి మిమ్మల్ని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.